రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డి బ్లాక్లో పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని నిరంజన్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఎంత భరోసా ఇస్తుందో సాగు కూడా అంత భరోసా ఇచ్చేలా పాలన అందిస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నిర్మాణ సారథికి రైతులకు తెలంగాణ బతుకంతా నీటి చుట్టూ, వ్యవసాయం చుట్టూ. ఈ వ్యవసాయ రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నీళ్లు ఇవ్వడం ద్వారానే, పంటలు పండడం ద్వారానే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఉత్పాదకత వస్తుంది, ఎక్కువ మంది ప్రజలకు జీవనోపాధులు వస్తాయి. వ్యవసాయంతో పాటు ఉండేటువంటి అనుబంధ రంగాలకన్నిటి కూడా జీవనోపాధులు కలుగుతాయని చెప్పి మరి ఒక బృహత్ ప్రణాళికను ఆనాడే ప్రకటించడం జరిగింది. దాని కొనసాగింపుగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి వనరుల అభివృద్ధిని, అంటే ప్రాజెక్టుల ద్వారా భారీ సాగునీటి ప్రాజెక్టులకి, సాగునీటి పారుదలకి శ్రీకారం చుట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కరెంట్ ఆల్రెడీ 24 గంటలు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ పెట్టుబడి రూపంలో కూడా రైతుకు వచ్చి ఎదురొచ్చి సాయం చేసేటువంటి స్థితికి ఇవాళ తెలంగాణ సమాజాన్ని తీసుకుపోవడమే కాక, రైతాంగ సమాజాన్ని తీసుకుపోవడమే కాక, డబ్బులే కాదు, ఇది ఆర్థిక ప్రేరణ మాత్రమే కాదు, అభిమానాన్ని పెంచేది, ఆత్మ గౌరవాన్ని పెంచేది. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి రైతు బంధు కార్యక్రమం ద్వారా భారతదేశంలో 70 ఏళ్ల ప్రజాస్వామ్యంలో కనీసం 70 ఏళ్ల తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం అనేది రైతు వైపు మెడలు ఇటు పక్కకు తిప్పి చూడాల్సినటువంటి ఒక అనివార్యతను ఇలా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి రూపంలో, కేసీఆర్ గారి ఆలోచనతో కల్పించడం జరిగింది. తెలంగాణ భవిష్యత్ దర్శిని ఎట్లుండాలనో ముందు నుంచే కలగన్న వాళ్ళం కేసీఆర్ గారితో పాటు వారి ఆలోచనల మేరకు. కాబట్టి నాపై గురుతరమైనటువంటి ఈ బాధ్యత నుంచి వ్యవసాయ శాఖను అప్పగించినందుకు, దాని అనుబంధ శాఖలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొని వచ్చి అప్పగించినందుకు మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు